ఈరోజు ఈ కలియుగానికి ఒక యోధుడు జన్మించిన రోజు. నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆకాశంలో నీకు ఏదీ అడ్డు లేదు. భయపడకు, ఈ గాలి నీకు ఎల్లప్పుడూ తోడుంటుంది. నేను ఈ అనంత విశ్వంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాను. నాకు ఏది ఎదురులేనంతగా ఎంతో ఆనందంగా ఉంది. ఆకాశమే నా ప్రపంచం, ఈ మబ్బులే నా స్నేహితులు. నేను ఈ మబ్బుల్ని చీల్చుకుని సూర్యుడు దగ్గరికి వెళ్తున్నాను. ఏమైంది? నాకు నా రెక్కల్లో శక్తి లేదు. నేను ఎగరలేకపోతున్నా, నా శక్తి తగ్గుతోంది. నేను నేల మీదకు పడిపోతున్నాను. ఇలా అయితే ఈ ప్రపంచంలో, ఈ నేల మీద, ఈ గాలిలో నేను జీవించడం చాలా కష్టం. ఇలా అయితే నేను జీవించలేను. నేను జీవించాలంటే నేను ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి ఎలా అయినా బయటపడాలి. నేను జీవించాలంటే నేను మారాలి. ఈ నొప్పి నేను భరించలేకుండా ఉన్నా, అయినా సరే నేను జీవించాలంటే ఈ పనిని నేను ఖచ్చితంగా చేయాలి. సహనం, పట్టుదల, నా ధైర్యం, ఇవే నా ఆయుధాలు. నేను మళ్ళీ నా శక్తిని తెచ్చుకుంటాను. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఈ మొరటుగా పెరిగిన ఈ కాలును నేను సరిచేసుకుని మళ్ళీ శక్తిని పెంచుకుంటా. మార్పు పూర్తవుతోంది. నేను మళ్ళీ శక్తిని పెంచుకుంటున్నాను. శక్తివంతంగా మారుతున్నాను. సరికొత్త శక్తితో నేను రెడీ అయ్యాను. ఈ విశ్వమే నాకు హద్దు. మా యువరాజు మళ్ళీ తిరిగి వచ్చారు. వర్ధిల్లాలి, యువరాజు వర్ధిల్లాలి. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. ఆ కష్టాన్ని జయించినప్పుడే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మనిషి ఎదగాలంటే కష్టాలు ఎదురెళ్ళి కష్టాలను జయించినప్పుడే కొత్త జీవితం ప్రారంభమవుతుంది.